చూసారు కదండి, బాగా వేగిపోయి ఇప్పుడు మనం తగినంత ఉప్పు, ఈ కూరకి సరిపడంత ఉప్పు, అలాగే నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలతో చేసుకున్న రోస్టెడ్ పౌడర్, మంచి కమ్మగా ఉంటుంది వేపుడు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కారం, 1.5 స్పూన్ కారం, అంతేనండి. ఇంకేం వేయక్కర్లేదు. ఎలాంటి గరం మసాలాలు కానీ ఇంకెలాంటి మసాలా పౌడర్స్ కానీ వేయక్కర్లేదు. ఈ నువ్వులు, పల్లీలు, అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసాం కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఫ్రై అనేది. ఉప్పు కారం ఎలాగో వేసేసాం. మామూలుగా ఉప్పు కారం వేస్తేనే ఒక రేంజ్లో ఉంటుంది దొండకాయ ఫ్రై అనేది. అలాంటిది ఇంక ఇవన్నీ వేసేసాక సూపర్బ్ ఉంటుంది. అయిపోయిందండి, ఇంకా వేగవలసిన అవసరం కూడా లేదు. ఒక 2 మినిట్స్ ఉండి బంద్ చేసేసేయడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి రెగ్యులర్గా ఫ్రై చేసుకోవడం కాకుండా, ఉత్తినే ఉప్పు కారం వేసేసుకుని ఫ్రై చేసుకోవడం కాకుండా, ఇలా కొంచెం డిఫరెంట్గా పచ్చిమిరపకాయలు యాసిడ్గా వేసి, వెల్లుల్లిపాయలు పోపు పెట్టి చక్కగా చేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీ ఉంటుంది. మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, కానీ మనకి ఎలాంటి హాని జరగదు. హార్మ్ఫుల్ జరగకుండా మనకి లైట్గా ఉండేటట్టు ఉంటుంది. సో ఇలా చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.